ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? ఎన్నికల సమయంలో ఎంతో మందిని కాదని చంద్రబాబు టికెట్ ఇచ్చి మరీ గెలిపించిన ఆ సీనియర్ నేత ఎందుకు బయటికి ఎక్కువగా కనిపించడం లేదు? ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఇదే చర్చ జరుగుతుందట. ఇంతకు ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే కనిపించడం లేదట. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే హవానే కొనసాగుతోందట. అధికార పార్టీ తరపున ఓ వ్యక్తి మొత్తం చక్రం తిప్పుతున్నాడట. అదే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం. రాజకీయాల్లో సీనియర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి కన్నా అసలు నియోజకవర్గంలో కనపడటం లేదట. అడపదడప బయటకు రావడమే తప్ప ప్రజల్లో ఉండడం లేదట. పైగా అనుచరులను కూడా కలవకపోవడం ప్రతిపక్ష పార్టీకి అలుసుగా మారిందట. ఇదే సందని అధికార పార్టీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు యాక్టివ్ గా లేరని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో కీలకమైన సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి గత ఎన్నికల సమయంలో టికెట్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. కానీ చంద్రబాబు మాత్రం కన్నా లక్ష్మీనారాయణ వైపే మొగ్గు చూపారు. రాజకీయాల్లో సీనియర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ గతంలో పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ 2019లో నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. గుంటూరు రాజకీయాల్లో కన్నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కన్నా కోరిన సత్తెనపల్లిని చంద్రబాబు కేటాయించారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై 27,836 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే తాను ఏరి కోరి ఎంచుకున్న సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కన్నా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇటీవల ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడా కనపడలేదు. సీనియర్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బడ్జెట్ మీద కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో కనిపించకపోవడం సరే, మరి నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికీ సత్తెనపల్లి అంటే అంబటి రాంబాబు అనే మాదిరిగానే ఉందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట. ఓడిపోయిన మీడియాలో సత్తెనపల్లి తరపున అంబటి రాంబాబే ప్రశ్నిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. రెండు వారాల క్రితం సత్తెనపల్లి ఎస్సీ హాస్టల్లో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు విద్యార్థినులను గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. ఆ సమయంలో కన్నా ఆస్పత్రికి వెళ్లి వారిద్దరిని పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఆ తర్వాత కన్నా బయట ఎక్కడా కనిపించలేదట. సత్తెనపల్లి ప్రజలకు కన్నా ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయంపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని, అందుకే ప్రజల్లోకి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే కనీసం ఆ విషయమైనా ప్రజలకు చెప్తే బాగుంటుందని, కానీ ఏ విషయం చెప్పకుండా ఇలా దూరంగా ఉండడం వల్ల రాంగ్ మెసేజ్ వెళ్తుందని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
అయితే కన్నా లక్ష్మీనారాయణ విషయంలో మరో కథనం కూడా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని కన్నా భావించారట. అయితే పల్నాడు జిల్లాలో కన్నాకు పోటీగా మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి కోసం పట్టుబట్టడంతో చంద్రబాబు ఎవరికీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారట. గతంలో మంత్రిగా చేసిన అనుభవం, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డున్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కన్నా అసంతృప్తితో ఉన్నారట. అందుకే నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు కన్నా వ్యక్తిగత కారణాలతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నా ఏ నాయకుడికి కూడా సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో నియోజకవర్గం టీడీపీలో నెంబర్ 2గా చలామణి అవుతున్న నాయకుడు ఒకరు అంతా తారై వ్యవహరిస్తున్నారట. ఒక విధంగా ఆయనే షాడో ఎమ్మెల్యేగా పనులు చక్కబెడుతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యే ఎందుకు దూరంగా ఉంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా కన్నా తాను ఎందుకు దూరంగా ఉంటున్నారో చెబుతారా, లేదంటే ఇదే మౌనాన్ని కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి.